2026లో తమిళనాడు ఎన్నికలు జరిగినాయి. అన్నామలైని పక్కన పెట్టి బీజేపీ ఎలక్షన్స్‌కెళ్ళింది. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఒక్క సీటుకి పరిమితమైంది. దాన్ని నమ్ముకున్న ఏఐడీఎంకే కూటమి దెబ్బతింది. ఏఐడీఎంకే కూటమిని నమ్ముకున్న బీజేపీ దెబ్బతింది. డీఎంకే అధికారాన్ని కోల్పోయింది. టీవీకే అధికారంలోకొచ్చింది. ఇక్కడ అన్నామలై పార్టీకి రాజీనామా చేసి బయటికెళ్ళాడు. బీజేపీ వాళ్ళు వద్దన్నారు కాబట్టి ఇప్పటిదాకా ఆగాను. అయిపోయింది. ఇక నేను వెళ్తున్నాను. నేను ఓ పార్టీ పెట్టుకుంటానని చెప్పాడు. వి ది లీడర్స్ అనే ఓ ఫౌండేషన్ పెట్టి ఇప్పటికే పలు ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. తాజాగా కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చిలో ఫౌండేషన్ మొదటి మహానాడులో ప్రసంగిస్తూ నేను హిందువుని, కానీ బయటికి వెళ్ళేటప్పుడు నా కులం మతాలు ఇంట్లోనే ఉంచి తాళం వేస్తా. ప్రతిసారి మతాన్ని ప్రదర్శించుకోవాల్సిన అవసరం లేదు. నిజమైన హిందూ అందరినీ సమానంగా చూస్తాడు. అందరూ ఒకే సరళ రేఖలో కలిసి సాగాలని భావిస్తాడు. అదే నా హిందూ తత్వం అని తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీద అన్నామలై స్పందించారు. 39 ఏళ్లలోపు వయసు ఉన్న వాళ్లే అధికార మార్పునికి కారణమయ్యారు. రాష్ట్రంలో 2031లో మరోసారి ఖచ్చితంగా అధికార మార్పిడి జరుగుతుంది. 2031లో మా పార్టీ రంగంలోకి దిగుతుంది. రాబోయే ఎన్నికల్లో యువత మరోసారి ఖచ్చితంగా మార్పును తీసుకొస్తుంది. 2031 నాటికి మా ఉద్యమం పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మారి ప్రజల ముందుకు వస్తుంది. మేము ఆరోగ్యకరమైన రాజకీయాల కోసం కృషి చేస్తాం తప్ప క్షుద్ర రాజకీయాల కోసం కాదు. వి ది లీడర్స్ ఉద్యమంలో 19 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. వీళ్ళలో 54% మంది 39 ఏళ్లలోపు యువతే కావడం గమనార్హం. ప్రస్తుత సభ్యులు 83% మంది పురుషులు, 17% మంది మహిళలు. ఈ మహిళా భాగస్వామ్యం త్వరలోనే 50% పెంచడమే లక్ష్యంగా చేసుకుంటామని చెప్పేసి అన్నామలై ప్రకటించారు. తద్వారా హిందుత్వ ఎజెండాతో ఎన్నికలకు వెళ్తాను నెక్స్ట్ ఎలక్షన్స్కి అన్నటువంటిది అన్నామలై చెప్తోంది.